హలో అండి, నేను డాక్టర్ సంతోషి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ స్వేచ్ఛ ఫర్టిలిటీ సెంటర్ పెద్దాపురం. ఈరోజు ఇన్ఫర్టిలిటీ కపుల్ కోసం డిస్కస్ చేసుకుందాము. అసలు ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఏం టెస్టులు చేస్తాము, వాళ్ళని ఏ రోజు చూస్తాము, వాళ్ళని ఎలా ఎవాల్యూట్ చేస్తాము అన్నది డిస్కస్ చేద్దాము. యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కపుల్లో బోత్ ఫీమేల్ పార్ట్నర్ని మేల్ పార్ట్నర్ని ఇద్దరిని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ పార్ట్నర్లో అసలు ఏం చూస్తాము అన్నది డిస్కస్ చేద్దాము. ఫీమేల్ పార్ట్నర్లో ఏం చూస్తాము అన్నది, ఏం జరుగుతుంది అన్నది చెప్దాము. ఫీమేల్ పార్ట్నర్లో గర్భసంచి, 2 పక్కల ట్యూబ్స్, 2 అండాశయాలు, కింద యోని మార్గము ఉంటుంది. అండాశయంలో అండాలు నెలకొక అండం పెద్దదయ్యి విడుదలవుతుంది. ఆ విడుదలయ్యే టైంకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలవడం వల్ల వీర్యకణం వెళ్ళి అండాన్ని కలుస్తుంది. దాన్ని ఫలదీకరణ అంటాం. ఆ ఫలదీకరణ అయ్యి ఒక బేబీ ఫామ్ అవుతుంది. ఆ బేబీ వచ్చి గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. ఇది అంతా నార్మల్గా జరగాలి అంటే అండాశయం బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి, గర్భసంచి బాగుండాలి, వీర్యకణం బాగుండాలి. ఈ 4 బాగుంటేనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఈ అన్నిటికీ మించి ఏంటంటే ఫీమేల్ పార్ట్నర్లో బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్నీ కూడా మనం డేట్ వచ్చిన సెకండ్ డే చూస్తాం అనమాట. అవి ఏమేంటి అంటే థైరాయిడ్ ప్రొఫైల్, ప్రొలాక్టిన్, FSH, LH, AMH హార్మోన్స్ చూస్తాం. ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా చూసి నెక్స్ట్ ఈ గర్భసంచికి, అండాశయానికి స్కానింగ్ చేస్తాము. ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అన్నదానికి ట్యూబ్ టెస్ట్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం మందులు ఇస్తాము. మెయిల్ పార్ట్నర్ని ఎలా ఎవాల్యూట్ చేద్దాము అన్నది డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మెయిల్ పార్ట్నర్లో మెయిన్ చూసేది సెమెన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్నది. సెమెన్ పారామీటర్స్లో వచ్చేసి మొటిలిటీ ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, స్పర్మ్ మార్ఫాలజీ ఎలా ఉన్నది అన్నది చూస్తాము. ఈ పారామీటర్స్ అన్నీ నార్మల్ ఉంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఈ పారామీటర్స్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక నెక్స్ట్ హార్మోన్ టెస్ట్లకు వెళ్తాము. మెయిన్గా మెయిల్లో చేసే హార్మోన్స్ ఏంటి అంటే FSH, LH, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోడియోల్ లాంటి హార్మోన్స్ ఎట్లా ఉన్నాయన్నది చూస్తాము. ఒకవేళ ఇవేమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే దీనికి ట్రీట్మెంట్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సెమెన్ శాంపుల్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది డిస్కస్ చేసుకుందాము. యూజువల్గా మెయిల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ కలిసిన తర్వాత ఒక 3 రోజులు అబ్స్టినెన్స్ ఉండమని చెప్తాము. అబ్స్టినెన్స్ తర్వాత 4th డే అట్లాగా 2 to 6 days మధ్యలో యూజువల్గా పంపిస్తాము టెస్ట్కి. నెక్స్ట్ ఈ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మెయిల్ పార్ట్నర్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది.